పీడిఎంవై జరగబోతోంది డిసెంబర్ 21 నుంచి 31 అద్భుతంగా జరగబోతోంది. సో అందరూ చాలా బాగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ కార్యక్రమాలకి అటెండ్ అవుదామా అని చెప్పేసి. అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం ఎందుకు చేయాలి అనే సందేహం కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఉంటుంది కదా. సో ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేయాలి మీ మాటల్లో. ఎందుకు చేయాలి అని అంటే అందరూ అనుకుంటారు చాలామంది, ఇంత ఖర్చు పెట్టేసి ఇంత అవసరమా, ఇంత సార్ ఉన్నప్పుడు చేశారు కానీ ఇప్పుడు కూడా ఇంత అవసరమని. అసలు చెయ్యాల్సిందే ఇది, భూమి మీద చెయ్యాల్సిందే ఇలాంటి యాగాలు. ఎందుకు అని అంటే ఇప్పుడు మన వినాయక చవితి వెళ్ళింది లేదా దసరా వెళ్ళింది, ఇంట్లో పూజ చేసుకున్నాం. మనం ఏమని దండం పెట్టుకుంటాం? ఇంట్లో ఒక్కళ్ళమే పూజ చేసుకుంటాం. పూజ చేసుకొని నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అత్తగారు బాగుండాలి, నా మామగారు బాగుండాలి, అమ్మ నాన్న, ఇదో మన ఫ్యామిలీ గురించి కోరుకుంటాం. అంతేగాని ఎదురింటాడు బాగుండాలి, పక్కింటాడు బాగుండాలి, పక్క రాష్ట్రం వాళ్ళు బాగుండాలి, పక్క దేశం వాళ్ళు బాగుండాలని కోరుకోం కదా. కోరుకోం, ఇది సహజం. అవును. అలాగే అది ఒక బౌండరీ, ఒక కుటుంబం అనేది ఒక బౌండరీ. దాన్ని దాటి ఒకప్పుడు రాజులు యజ్ఞాలు యాగాలు చేశారు. రాజులు చేశారు అంటే రాజుగారి భార్య సతీ సమేతంగా కూర్చొని యజ్ఞాలు చేశారు. ఎందుకు చేశారు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని, సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, పశు సంపద పెరగాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని మాత్రమే చేశారు. ఇద్దరు కూర్చొని, రాజుగారి భార్య. మరి ఇవాళ పత్రి మహారాజు పిరమిడ్ మాస్టర్లందరినీ కూర్చోబెట్టి, ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరినీ కూర్చోబెట్టి 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేస్తున్నటువంటి ఈ మహాయాగం, సృష్టిలో ఇప్పటి వరకు ఏ యుగంలోనూ జరగనటువంటి ఈ యాగం ఇప్పుడు పత్రిగారి ద్వారా పిరమిడ్ మాస్టర్లు చేయించబడుతుంది. మరి అలాంటప్పుడు లక్ష్మి గారు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కదా, అందరూ కలిసి ఒకే చోట గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను చేసుకుంటే అది ఒక పరిమితం అవుతుంది. ఇది అపరిమితంగా జరిగేటటువంటి యాగం. అందరూ కలిసి ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకోవటం వల్ల మన ఇద్దరు ఆరా టచ్ అవుతుంది. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూస్తున్నాము, ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి అర్థమవుతున్నాయి, ఒక స్పర్శ అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ రాగానే హక్ చేసుకోవటము, షేక్ హ్యాండ్ తీసుకోవటము చేస్తాము. మరి నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను కూర్చుంటే ఎలా జరుగుతుంది? కానీ సామూహికంగా చేసే దానికి 3 రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక్కళ్ళని చేసేదానికన్నా 3 రెట్ల శక్తి ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే సామూహిక ధ్యానంలోనూ పిరమిడ్లోనూ చేస్తే 3 రెట్ల శక్తి ఎక్కువగా వస్తుంది. అందుకని యావత్ ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరినీ ఒకచోట గ్యాదర్ చేసి ఉదయం పూట ప్రాతకాలపు వేళ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే 3 గంటల పాటు కొన్ని వేల మందితో కలిసి ధ్యానం చేయించటం అంటే ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఇది ఎక్కడా జరగల ఇంతవరకు, ఒక్క పిరమిడ్ సొసైటీలో మాత్రమే సాధ్యం ఇది. అన్ని వేల మంది అన్ని గంటల పాటు ఏకధాటిగా. ఇంకా కొంతమంది అయితే 3 గంటలకే లేచి స్నానాలు చేసి వచ్చి కూర్చొని ఒక అది పవిత్ర కార్యంగా భావించి 3 గంటలు ధ్యానం చేయటం అంటే వచ్చిన వ్యక్తి కోసం చేయట్లేదు. ఇక్కడ వ్యక్తి యొక్క ఆరోగ్యం కోసమో, ఆనందం కోసమో, జ్ఞానం కోసమో చేయట్లా. ఆ వచ్చిన మాస్టర్లందరూ కలిసి మరి అన్ని జీవుల పరిణామం జరగాలి, ఈ సృష్టి యొక్క పరిణామం జరగాలి అని ఒక యాగం అన్నమాట. ఈ 11 రోజులు చేసినటువంటి ఈ యాగం యొక్క ఫలితాన్ని మనం ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. మరి ఆ ఫలితాన్ని 11 రోజులు 3 గంటల పాటు చేసిన యొక్క ఈ ఫలితాన్ని అంతా కూడా కంటికి కనపడని ఆస్ట్రల్ మాస్టర్స్ తీసుకెళ్ళిపోతారు పైకి. ఆ ఫలితాన్ని అంతా కూడా తీసుకెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అందరింటికి కూడా సమంగా పంచిపెట్టబడతారు ఒక ప్రసాదం లాగా. అంటే ధ్యానం చేస్తారా, చెయ్యరా, మాంసం తింటారా, తినరా, ఇది చీమ జన్మన, ఏనుగు జన్మన, కుక్క జన్మ అనే తారతమ్యం లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ ఆ ఫలితాన్ని సమంగా పంచిపెట్టబడుతుంది. ఇలాంటి ఒక అద్భుత కార్యక్రమం ఇప్పటివరకు ఎక్కడ జరిగింది?